అరే దాసు ఏంది కట్లు ఏమైందా నీకు? అదా బాత్రూమ్ లో కాలు జారి పడ్డాలే. ఎట్లనా ఫోన్ అయినా చేసి చెప్పొద్దా? రా కూకో. హాయ్ అంకుల్. ఒక్కదాని వచ్చినావు అజయ్ ఏడమ్మా? ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ గా బయటకు వెళ్ళాడు. అట్లనా? అతి హలో, కేపీ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? గొట్టం సుబ్బారావుని. నీకేనా ఫోను? ఆక ఎవర్రా? ఎవడో గొట్టం సుబ్బారావు అంట. గొట్టమా? గుట్టమేవల్రా? హలో అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. బాబు నువ్వా? చెప్పాయా? సారీ అంకుల్, మీ ఇంట్లో ఉంటూ మీకు చెప్పకుండా బయటకు వచ్చాను. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్గా బయలుదేరి వచ్చాను. కాసేపట్లో వచ్చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చినందుకు ఏమనుకోకండి. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. ఇందులో అనుకుంటే ఉందయ్యా? టేక్ యువర్ ఓన్ టైం. సరే అంకుల్. అది సరే గాని దాసు, అల్లుడు ఫోన్ చేస్తే ఇప్పుడు గొట్టంగాడు ఫోన్ చేసిన చెప్తావేందా? అవును, గొట్టం సుబ్బారావు అని చెప్పిండు. తన పేరు అజయ్ అయితే గొట్టం సుబ్బారావు అని ఎందుకు చెప్తాడు? గట్లెందుకు చెప్తాడా? చెప్పాడు అనుకో, నేనే పొరపాటు పడ్డానేమో. అంతే ఉంటది. అచ్చా ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీలు టీలు ఎందుకు డాడీ? అంకుల్ కి హెల్త్ బాలేదు కదా, కామేశ్వరికి చెప్పి జ్యూస్ పంపిస్తాను. కామేశ్వరి, కేపీ, ఆ మాదాపూర్ లాంటి సెటిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఆ పేపర్లు తీసుకుని రా. గట్లనా? నువ్వు గొప్పుడే తీసుకొస్తా. ఏంటిది? జ్యూస్ అండి. నేను అడుగుతుంది దీన్ని గురించి కాదు, దాన్ని గురించి. ఇదా అండి? 7వ నెల అండి. 7వ నెల? నీకు పెళ్ళే కాలేదుగా. ఇది రావాలంటే పెళ్ళే అవ్వాలా ఏంటండి? అమ్మ, ఎంత బరి తెగించావే. ఈ విషయం కేబీకి తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా దాచేస్తే దాగుతుందా? అసలు దీనికి కారణమే ఆయనండి. ఏంటి? దీనికి కారణం కేపీయా? కాస్త మీరైనా ఆయనతో చెప్పండి. పెళ్లి చేసుకోకుండా, దీన్ని తీయించుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉండమంటారు? నేను కేపీతో చెప్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. థాంక్స్ అండి. ఏం దాసు జ్యూస్ తాగలే? జ్యూస్ సంగతి సరే, ఇన్నాళ్ళు కబ్జాలే చేస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు కడుపును కూడా చేస్తున్నావా? ఏ దాసు ఏం మాట్లాడుతావు? నీ వల్ల కామేశ్వరికి వచ్చిన కడుపు గురించి మాట్లాడుతున్నా. నేను కామేశ్వరి కడుపు చేసేందయ్యా? దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? జ్యూస్ తాగినా ఇంకేమన్నా తాగినావా? నేనేం తాగలేదు. మరి మత్తు ఎక్కినట్టు ఆ మాటలేందా? నాకు మత్తెక్కలేదు, కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. లేకపోతే పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని పని మనిషిని గోకుతావా? పని మనిషి? నేను పని మనిషిని గోకుడేందయ్యా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఎందుకు చెప్తారు? గోకించకున్న కామేశ్వరే చెప్పింది. కావాలంటే అడుగు. కామేశ్వరే, కామేశ్వరే. వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు? నీ కడుపేమైంది? కడుపా? నా కడుపేంటి? అదేంటి, ఇందాక 7వ నెల కడుపుతో వచ్చావు, దానికి కారణం ఎవరు అంటే కేపీ అన్నావు. నేనా? ఏంటయ్య గారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఎవరైనా ఈయన మాటలు విన్నారంటే నాకు అసలు పెళ్ళవుతుందా? ఏయ్ దాసు, ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అజయ్ ఫోన్ చేస్తే ఎవడు గొట్టమన్నారు, పెళ్లి కాని కామేశ్వరికి కడుపు వచ్చిందంటున్నారు. ఏమైంది అంకుల్? తలకి దెబ్బ తగలడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? అదే లేదమ్మా, అదే లేదు. ఏమో, మీ వరుస చూస్తుంటే మీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తోంది కదా డాడీ? అవునమ్మా, వాడిని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ని చూస్తే జేపీ అంకుల్ కొడుకు కాదన్నా అంటారు. హాయ్ అంకుల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అసలు బతకనివ్వరే. ఏమైంది అంకుల్ మీకు? ఎవరు రాని అంకులు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దాసు ఏం మాట్లాడుతున్నావా? ఎవరు అనుకున్నావు? జేపీ కొడుకు గిడిగా తేడికొస్తాడా? వీడు జేపీ కొడుకు ఏంటి? చూసారా డాడీ, నేను చెప్పినట్టే జరిగింది. అవునమ్మా, వీనికేదో అయ్యింది. నాకేదో అవడం కాదు, మీకేదో అయింది. అందుకే వీడిని జేపీ కొడుకు అనుకుంటున్నారు. మరెవరు? నన్ను కొట్టింది, కొట్టించింది, ఈ దెబ్బల కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావా దాసు? ఇంతకు ముందే కదా బాత్రూమ్ లో పడి దెబ్బలు తగిలించుకోని చెప్పినావు. కొట్టారు అంటే బాగుండదని జారి పడ్డాను అని చెప్పాను. అసలు నిన్నరే నిన్ను. అంకుల్, నేను మీ ఇంటికి వచ్చింది అలా మాటలు పడ్డాను కాదు, ఇలాగైతే వెళ్ళిపోతాను. బాబు బాబు, నువ్వు ఎడికి పోతావు? నువ్వు ఇంటికి కావే అల్లునివి. నువ్వు ముందు బయటికి నాడు. ఏంటి నన్నే వెళ్ళమంటున్నావా? నిన్నే బయటికి నడు అనేది. ఇంకోసారి నాకు గుమ్మం దొరికితే కాలు ఇరగొడతా. నా కాడు ఇరగొట్టడం కాదు, లేదా నీకు తెలిసేలా చేసి ఈడు కాడు ఇరగొట్టించకపోతే నా పేరు దాసే కాదు. మస్తు మంది చూసిన పోయా. పో చల్. అరే